మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పుటేరు ఉగ్రరూపం దాల్చుతుంది. ప్రస్తుతం మనం ఆకివీడు మండలం సిద్ధాపురం నుంచి ఆకివీడు వెళ్లే ప్రధాన రహదారి మార్గం ఇది. పూర్తిగా కూడా ఇటు చుట్టుప్రక్కల అంతా కూడా ఆక్వా చెరువులతో పాటు రహదారులు కూడా ఏకమైన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ క్లారిటీగా చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఎవరై వాహనాలు వారు చాలా జాగ్రత్తగా రావాల్సి వస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. కొన్ని వాహనాలు అయితే వారి యొక్క వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతున్నాయి. దాదాపు కొంచెం ముందుకు వెళ్తే మోకాళ్ళ లోతు నీరులో కూడా స్థానికులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 2019 తర్వాత రెండోసారి ఈ విధంగా వచ్చిందని అయితే స్థానికులు చెప్తున్నారు. దాదాపు వాహనాలకు సంబంధించి కొన్ని చోట్లకు ఇంపార్టెంట్ అయిన కొన్ని చోట్లకు ఈ నీరు అనేది వెళ్ళిపోవడం వల్ల ఎక్కడికక్కడ ఆగిపోతున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఇది ప్రధాన రహదారి మార్గం కావడంతో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. కానీ ఇక్కడికి కనీసం ఒక పోలీస్ అధికారి కానీ స్థానిక పంచాయతీ సిబ్బంది కానీ ఇక్కడ లేకపోవడం చాలా గమనార్హమని చెప్పాలి. కానీ ఇక్కడ స్థానికులు ఉన్నారు. సరే ఏంటి 2019 తర్వాత ఇదే రెండోసారి అంటున్నారు, ఎందుకని ఈ విధంగా వచ్చినప్పుడు? మాకు 2019-20 తర్వాత ఇది రెండోసారి అండి. మాకు పైన కురిసే వర్షాల వల్ల ఉప్పుటేరు పూడికి తీతలేక ఎగువ ప్రాంతానికి అంతా ఈ వర్షం నీరు కొడుతుందండి. మాకు ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్న వరదలు కూడా ఈ రోడ్డు మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు కూడా త్వరగా స్పందించి మాకు ఈ రోడ్డును కూడా ములక్కట్ట అనేది ఇదివరకు ఉండేది పాత రోజుల్లో. ఇప్పుడు ఆ ములక్కట్టలన్నీ కూడా కొట్టిపోయి కొల్లేరు ఆక్రమణకు గురై చెరువుల ఆక్రమణకు గురై ఈ దుస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వం త్వరగా స్పందించి ఆక్రమణ తొలగించి ఈ ఆకివీడు ఉండి ప్రాంతాల్లో ఆక్వా చెరువులు కూడా ఎక్కువ. దాదాపు చెరువులు రోడ్డు ఏకమైన పరిస్థితి. అసలు ఎలా చూడాలంటారు? అంటే ఇది ఎటువంటి ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు? ఈ ప్రకృతి చాలా బీభత్సం అండి. ఎందుకంటే మాకు మెయిన్ 16 గ్రామాలకు రహదారి అండి ఇది. ఆకివీడు నుంచి 16 గ్రామాలకి కిందకి వెళ్ళాలి. ఏ వస్తువు కావాలన్నా మేము ఆకివీడు రావాలి. ఈరోజు ఆకివీడు వచ్చే పరిస్థితి లేదు మాకు. ఆకివీడు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంకా 2 రోజులు ఆగితే మేము పడవల మీద రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు త్వరగా స్పందించి మాకు ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వేరే మార్గాన్ని కూడా చూపిస్తారని కోరుకుంటున్నాం. నా పేరు జ్యోతి అండి. మా ఇల్లులు వర్షంలో మునిగిపోయి నీటిలో ఉన్నాయి. మాకు బాగా పురుగులు ఆకివీడు అండి, సిద్ధాపురం రోడ్డు. అసలు ఆ దోమలు ఈగలు అసలు ఇంట్లో అన్నం కూడా తినవట్లేదండి. అసలు కనీసం మందు కూడా ఏమీ కొట్టట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం చంటి పిల్లలతోటి మేము. సచివాలయం సిబ్బంది ఉన్నారుగా, మరి రాలేదా? ఎవరు రాలేదండి. అసలు మొన్న ఒక రోజు వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ ఎవరు రాలేదండి. అలా ఉంది. కొంచెం ఎవరైనా వచ్చి కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని చూస్తున్నామండి. రావట్లేదండి, బయటకు రావట్లేదు. పిల్లలు అసలు బాగా వర్షంలో ఉండటానికి లేదండి. బాగా నీళ్ళు వచ్చేసి ఈగలు దోమలు బాగా వచ్చేస్తున్నాయి ఎక్కువ. ఎందుకని ఇలా రోడ్డు మీద దాకా వచ్చేసింది వరద? ఇది వరకు కూడా ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇది రెండోసారి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. నీళ్ళు ఏరు పొంగిపోతుందేమో అనుకుంటున్నాం. ఇంకా వాటర్ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారండి. చెప్పడమే కానీ ఏమి చేయట్లేదండి. చెప్తాం వరకే, ఏమీ చేతలేదు. పూర్తిగా ఏదైతే సిద్ధవరం నుంచి ఆకివీడు వెళ్ళే ప్రధాన రహదారి మార్గం, ఆ గ్రామవాసులకి ఏం కావాలన్నా ఆకివీడు రావాలంటారు. మనం చూసుకోవచ్చు నడుచు కూడా వస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ఎవరి వాహనాలు వారు అటువైపున పెడుతున్నారు, ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఇటువైపున పెట్టుకుని ఈ విధంగా మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక్కడ కనీసం అధికారులు ఎవరో లేకపోవడం కూడా గమనార్హమని చెప్పాలి. ఈ రహదారి ఎత్తు పెంచడం పాటు ఇక్కడ ఎక్కడ కూడా గండ్లు పడకుండా చూసే బాధ్యత అధికారులపై ఎంతనా ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా సిద్ధాపురం నుంచి ఆకివీడు వెళ్ళే రహదారి మార్గం ఆక్వా చెరువులతో పాటు రహదారి కూడా ఏకమైన వైనం మనం విజువల్స్ క్లారిటీగా చూడొచ్చు. కెమెరా పర్సన్ శేఖర్తో మనం ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.